హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అటవీ శాఖకు సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మనకి 10th క్లాస్ అవి పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 అర్హతతో అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి, డిగ్రీ అర్హతతో కూడా అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలనేది లాస్ట్లో చెప్పాను. సో అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చాలా మందికి కూడా అప్లికేషన్ ఫీ అనేది ఎలాంటిది లేదనమాట. సో అది మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా వీడియోని చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకనేసి అంటే ఇది నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇంకా వీడియోస్ బాగా చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే రీచ్ కూడా వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కమెంట్ చేసి కమెంట్స్లో చెప్పండి. అప్పుడు నేను ఇంకా మీకు సంబంధించిన వీడియోస్ వచ్చినప్పుడు, మీ ఏరియాకి సంబంధించిన వీడియోస్ వచ్చినప్పుడు నాకు పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో మీ ఏరియా అనేది కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. చాలా రోజుల తర్వాత మనం కంప్లీట్గా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారనమాట. అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 7th ఏప్రిల్ 2025 మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దీనికి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చినప్పటికీ ఇక్కడ చూసుకున్నట్టయితే 28th ఏప్రిల్ 2025 అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకి ఈ 28th ఏప్రిల్ లోపలికి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోస్టుల గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి చాలా రకాలైన పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా మనకి పోస్టులు అనేవి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. క్లియర్గా ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి అలాగే ప్రతి ఒక్క జోనర్కి సంబంధించి మనకి ఎక్కువ పోస్టులు అయితే ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 10th క్లాస్తో అర్హతతో పెట్టుకునే పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంటర్ అర్హతతో పెట్టుకునే పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్క పోస్టులు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ అర్హతను బట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ 10th క్లాస్ అర్హతతో పెట్టుకునే జాబ్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, దీనికి మనం 10th క్లాస్ అర్హతతో మనం పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ గురించి కూడా చూసినట్టయితే మనకి దగ్గర అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని మనకి దగ్గర 30,000 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించింది కూడా మనకి 10th క్లాస్ అర్హతతోనే మనకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి ఇంటర్ అర్హత 10+2 అర్హత ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని అయితే మనకి 10th క్లాస్ అర్హత, కొన్ని అయితే ఇంటర్ అర్హతతో ఉన్నాయి. మిగిలినవి అయితే కొన్ని ఇంకా డిగ్రీ ఇంకా అలా ఉన్నాయి. సో అవి కూడా మనం ఒకసారి అన్నీ కూడా చూద్దాము. అలాగే దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కూడా మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏదైతే మీకు కంప్యూటర్ వర్క్ ఉంటుందో దాని మీద టచ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రఫీ కూడా అది చేసి ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి జూనియర్ టెక్నీషియన్, అలాగే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇలా మనకి చాలా ఇచ్చారు. క్లర్క్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి 12th ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారనమాట. అలాగే ఇక్కడ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఇక్కడ మనకి చాలా రకాలైన పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ క్లియర్గా మనం క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా చూద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ 10th అలాగే 12th అర్హతతో పెట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా 18 years నుంచి 27 years వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీటి గురించి అలాగే ఇక్కడ మనకి సీనియర్ అర్హతతో పెట్టుకునేవి అలాగే మిగిలిన వాటికి మనకి 30 అలాగే 35 years వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది. సో వీటన్నిటి గురించి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక అక్కడ మనకి 18 నుంచి 27 years వరకు ఇచ్చారు కదా, మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ SC ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ కేటగిరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి.
అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకి ఇలాగా ఈ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకొని ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ మనకి వీటిని బట్టి కూడా చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి చూపించాను కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి, అటెండెంట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఏంటి అనేసి అంటే 12th పాస్ విత్ సైన్స్ వాళ్ళు అయినా సరే దీనికి పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ గురించి చూసినట్టయితే కనుక 12th క్లాస్ పాస్ అయ్యి క్వాలిఫికేషన్ ఉంటే కనుక పెట్టుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ కూడా చూస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గురించి చూసినట్టయితే కనుక 12th పాస్ అయిన వాళ్ళు దీనికి పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే స్టెనోగ్రాఫర్ గురించి చూసినట్టయితే కనుక గ్రేడ్ 2 దీనికైతే మనకి స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు. అది కూడా మనకి 12th పాస్ అయిన తర్వాత. అలాగే డేటా ఎంట్రీ కూడా సేమ్ అంతే. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్గా. ఇదైతే మనకి 12th పాస్ అయిన తర్వాత మనకి డేటా ఎంట్రీకి సంబంధించి కూడా మనకి టచ్ ఉండాల్సి ఉంటుంది అనేసి అనమాట. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చినట్టయితే కనుక డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ కూడా చూస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగ మిగిలినవన్నీ కూడా డిగ్రీ అర్హతతో అలా ఉన్నాయి. సో ఒకసారి నేను నోటిఫికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసి మీకు ఏ అర్హత ఉంటుందో దాన్ని బట్టి మీరు పెట్టుకోవడం ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే మ్యాక్సిమం 10th అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి నేను ఆ 10th అలాగే ఇంటర్కి సంబంధించి అంటే 12th 10+2కి సంబంధించినటువంటి అర్హతతో ఉన్నవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మిగిలిన వారు కూడా చూడండి. అలాగే మనకి ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూబీడీ వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలాంటి ఫీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ మీరు ఆ అప్లికేషన్ ఏదైతే చేసుకోవాలో ఆ అప్లికేషన్ సంబంధించిన ఫీజు ఏదైతే మీకు అక్కడ అప్లై చేసుకోవడానికి ఫీజు ఉంటుందో దాన్ని మాత్రం పే చేస్తే సరిపోతుంది అనేసి ఇచ్చారనమాట. అలాగే మిగిలిన వాళ్ళు ఏమీ కూడా ఎలాంటి ఫీ కూడా లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మిగిలిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ ఏదైతే మనకి 10th క్లాస్ ఉందో దానికైతే జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా ఏది ఉండదన్నమాట. దీనికి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి క్వాలిఫికేషన్ చూసి తీసుకోవడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది జరిగి మిగిలిన వాటికి మాత్రం పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్స్ ఉండి అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో దాని గురించి ఇక్కడ మనకి క్లియర్గా ఓన్లీ జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇవి ఏవి కూడా అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ కాదు. ఇవన్నీ కూడా జస్ట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 10th అందరికీ ఉంటుంది, అలాగే 10+2 అర్హత కూడా మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ అవన్నీ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మీకు కింద ఇచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత కింద ఇక్కడ మీరు క్లిక్ టు రిజిస్టర్ అనేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఫామ్ అనేది ఓపెన్ అయ్యి దాన్ని మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా చాలా ఈజీగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. జస్ట్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, అడ్రస్, అలాగే కన్ఫర్మ్ అడ్రస్, అదే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి మీరు దాన్ని ఓపెన్ చేసుకుని దాని తర్వాత జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి మనకి ఇవి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది చాలా రోజుల తర్వాత మనకి రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇవందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా గవర్నమెంట్ జాబ్ రావాలి అనేసి అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని వాడుకోండి. అలాగే దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అయితే చేయండి.
ఎందుకనేసి అంటే మీరు లైక్ చేస్తే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ అర్హత అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.